అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ 2026 దాదాపుగా ఆంగ్ల నూతన సంవత్సరం 6 మాసాలు గడిచిపోయింది. మిగతా 6 మాసాలు మాత్రమే ఉంది. మరి తులా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలాంటి ప్లసెస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి? ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా తల్లి. ముందుగా ఇప్పటి వరకు కూడా మన వీడియోలను గత 3-4 సంవత్సరాల నుండి కూడా చూస్తూ ఆదరిస్తూ ఉండేటువంటి వారు, ఇప్పటికీ మొన్న ఒక అతను మీ వీడియో కోసం ప్రతిరోజు ఎదురు చూస్తుంటాను అని చెప్పడం, పాపం ఆ లింక్ షేర్ చేయడము, గత నెల ఏప్రిల్ ఫలితాలు అనుకుంటా ఐ థింక్. సో అంటే ఏది ఏమైనప్పటికీ కూడా మనం చెప్పేది చాలా కనెక్ట్ అవుతూ ఉన్నది వారికి 100%. సో అందుకని ఈ 6 నెలలలో ఆచితూచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి మీకు ఒక గుడ్ నాలెడ్జ్ పరంగా కానీ, మీకు ఒక మంచి ఏ విధంగా అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలకై నేను చెప్పబోతున్నాను. తులారాశి అనగానే సుమారుగా 2024 ఆగస్టు నుండి 2025 ఫిబ్రవరి మార్చి నుండి అంటే ఈ టైం నుండి చాలా బ్యాడ్ ఈవెంట్స్ మొదలయ్యాయి. చాలా బ్యాడ్ ఈవెంట్స్ మొదలయ్యాయి. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా వీరికి అర్థం అవ్వటం లేదు. ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. సో అది భార్యాభర్తల గొడవల, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లేదా భార్యాభర్తలకు సంబంధించినటువంటి రిలేషన్లో ఏమైనా బ్రేక్ రావడం కానివ్వండి, లేదా భార్యను భర్త విడిచిపెట్టి వెళ్ళిపోవడమో, భర్తనే భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవడమో ఇలాంటిది కావచ్చును, లేదా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి దాఖలాలైనా కావచ్చును, లేదా ఆన్లైన్లో ఏమైనా డబ్బులు పెట్టి మోసపోయినటువంటి దాఖలాలు కావచ్చును. ఇలా 1-2 అని కాదు, చాలా సమస్యలలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. జూన్ 2వ తారీఖు గురువు యొక్క మార్పు జరిగిన తర్వాత వీరికి కొంచెము బాగుంటుంది. శత్రువులపై ఆధిపత్యం పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఆరోగ్యం మెరుగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ రుణ సమస్యల నుండి ఉపశమనం లభించబోతూ ఉన్నది. జీవితంలో పురోగతిపై దృష్టి అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. ఇంకా కొంతమేర కాళ్ళ నొప్పులు రావడం కావచ్చును, లేదా వ్యాపారంలో చాలా అద్భుతంగా అభ్యుదయంగా ముందుకు దూసుకు వెళ్ళేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. మరొక విషయము, గురువు 10 కర్కాటకంలో, శనేశ్వరుడు 6వ భావం నుండి 7వ భావానికి ట్రావెల్లో ఉన్నాడు. రాహువు 5వ భావము, కేతువు 11వ భావంలో ఉన్నారు వీరికి. సో తులారాశి వారికి ఇక మనం చెప్పేది ఏమిటి అంటే ప్రమోషన్ యోగము అని చెప్పుకోవచ్చును. అద్భుతమైనటువంటి నలుగురికి పరిచయము అయ్యేటువంటి ఈ 6 నెలలు, అంటే పరిచయం అయ్యేటువంటి పరిస్థితి. పలానా రమేష్ ఇంట్లో ఉంటాడు, పలానా స్వాతి ఇంట్లోనే ఉంటుంది. ఈ వ్యక్తులు ఈ రాబోయే 6 నెలలలో మార్కెట్లోకి రావడము, నలుగురికి వీరు పరిచయాలు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. సో అదొకటి. ఇక పెద్ద ఉద్యోగ అవకాశాలు రావచ్చును. అదేవిధంగా గౌరవం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మీకు రాబోతూ ఉన్నవి. ఎందుకంటే వీరు మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అని అనాలి మనం. వీరు వెళ్ళేటువంటి మార్గం కరెక్టే అని అనాలి. వీరికి గనక అట్లా కాదు ఇట్లా అని కానీ, లేదా వీరితో మనం ఏమైనా వాదించినా కూడా మనము ఖచ్చితంగా గెలవలేము. తులారాశి వారితో రా, రి, రు, రే, ప్రా అంటే రమేషు, రాధిక, రంజితు, రవలి, ప్రమోదు, ప్రదీపు, ప్రసన్న, ప్రత్యూష ఇట్లా పేర్లు మొదలవుతాయి తులారాశి వారివి. సో ఇక ఇప్పుడు రాబోయే 6 నెలలలో కెరియర్ అనేటువంటిది హయ్యర్గా ఉండబోతూ ఉన్నది. జీతం పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాలు, బిజినెస్ విస్తరణ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా ఇది మంచి తరుణము. ఫైనాన్షియల్గా మంచి స్టెబిలిటీ అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. డబ్బు స్థిరంగా రాబోతూ ఉన్నది. ఈ రాబోయే 6 నెలలలో
మరి శనైశ్వరుడు రేవతి నక్షత్రానికి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుండి వీరికి ఇప్పుడు మనకు సుమారుగా మే 17-18 తారీఖు ఉన్నాడు శనైశ్వరుడు మార్పు. మరి ఎప్పుడైతే ఈ మార్పు జరుగుతుందో వీరి జీవితంలో కొత్త అవకాశాలు రావడము, కొత్త ఉద్యోగాలు రావడము, ప్రదేశ మార్పు, స్థాన చలనాలు, ఉన్న ప్లేస్ నుండి మరొక ప్లేస్కు మారడాలు, శత్రువులపై విజయం కావచ్చును, కోర్టు కేసులు ఫేవర్గా ఉండడము, పోటీ పరీక్షలలో విజయం పొందడము, ఆరోగ్యము మెరుగుదల ఉండేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి మనకు. అదేవిధంగా విజయం మీద విజయం పొందేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఎవరైతే గవర్నమెంట్ రంగంలో, రాజకీయ రంగంగా, మెడిసిన్ రంగంలో ఉన్నారో వీరికి ఒక పదవి లభించడం కావచ్చును, లేదా వీరికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆకస్మిక ప్రేమ అనేటువంటిది మొదలయ్యే పరిస్థితి ఉంది. ఎవరో ఒకరు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిచయాలు కాస్త ప్రేమగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈ సమయంలో మీకు ఎవరైతే పరిచయం అవుతున్నారో వారిని 1-2 సార్లు పరీక్షించుకొని వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఏదో ముందుకు వెళితే గుడ్డిగా మాత్రము లాస్ అయ్యేటువంటి వారు ఆడవారే. మరి మగవారు సెన్సిటివ్గా ఉంటే మీరు కూడా బాధపడాల్సి వస్తుంది రేపటి కాలం, అంతే. సో ప్రేమ వివాహము జోలికి వెళ్ళకండి. పిల్లల విషయంలో కొంచెం సంతోషం కలిగించేటువంటి అంశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా కొంత పాత ఫ్రెండ్స్ దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పరిచయాలు, అవసరమైనటువంటి వారే దగ్గరగా ఉంటున్నారు. ఇది బాగా గమనించుకోండి. మీతో ఎవరికైతే అవసరం ఉంటుందో వారే మీ దగ్గరకు ఉంటున్నారు. సో ఓవరాల్గా ఎవరి జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో తప్పకుండా కూడా రాహు దశ కానీ, అదేవిధంగా శనైశ్వరుని దశ కానీ, కొంతమేర ఈ యొక్క బుధుని దశ కానీ నడుస్తూ ఉన్నట్టయితే ఈ తులారాశి వారికి మంచి కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కేతు దశ కానీ, సూర్యుని దశ కానీ, అదేవిధంగా కుజుని దశ కానీ కొంతమేర నడుస్తున్న ఎడల వీరికి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి అప్పుడు దానికి సంబంధించి ఏ గ్రహస్థితి నడుస్తుంది నా జాతకంలో అని చెప్పి తెలుసుకొని మరి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ మనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. తండ్రి లేని సంబంధాలు వీరికి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. గురుగారు, ముఖ్యంగా మరి ఈ 6 మాసాలలో తులారాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? ఆల్రెడీ పెట్టుబడుల పట్ల పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి మోసపోయారు. అసలు చాలా మోసపోయారు మీరు. కనుక ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. పెట్టుబడులు అంటే దాన్ని చూసే చెప్పొస్తుంది. సో వీరు తప్పకుండా దత్తస్తవం కానీ, లక్ష్మీదేవి ఆరాధన మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. మరి గురుగారు, ఈ 6 మాసాలలో రైనీ సీజన్ కూడా, వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి రైతులకు ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా రైతులకు చాలా అంటే చాలా అద్భుతదాయకంగా ఉండబోతున్నది. శత్రువులపై విజయం అని చెప్పా కదా, ఇక్కడ భూమే వారికి శత్రువు. ఎందుకు భూమే వారికి శత్రువు అంటే భూమిని దున్నడము, పంట వేయడము, అది కాపు కాసేదాకా వారు ఎదురు చూస్తూ ఉంటారు ఆ పంట మూలకంగా. అంటే మనము చేసేటువంటి ప్రతి పనిని కూడా మనం ఒక ధైర్యంగా చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. అంటే ఇప్పుడు నిజ జీవితంలో ఒక ఉద్యోగంలో అవకతవకలు, ఉద్యోగంలో ఏదో ఒకటి ఏర్పడుతుంటాయి, ఉద్యోగంలో మనకు ఎవరో శత్రువులు ఏర్పడుతుంటారు. కానీ వ్యవసాయదారులకు ఎక్కడ శత్రువు ఉంటుంది? ఎవరు ఉండరు. అంటే నేను చెప్పేది వారి కష్టం ఏదైతే ఉందో అది మంచి ప్రతిఫలం వచ్చే పరిస్థితి ఉంది. 6వ భావంలో శనైశ్వరుడు ఉన్న ఎడల కష్టానికి పడినటువంటి ఫలితం వస్తుంది. మరి గురుగారు, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడైనా ఉన్నాయంట? గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ తులారాశి వారికి చాలా కష్టం. గృహ వాహన యోగాలు కూడా ఉన్నాయంటారా వీళ్ళకి? గృహ సంబంధిత 100కు 200% గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కనబడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఎలా ఉంటుందంటారు? రాజకీయ నాయకులకు శత్రులపై విజయము అని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా, ఈ 6 మాసాలు కూడా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? దాన ధర్మాల ప్రకారంగా చూసుకుంటే ప్రతి అమావాస్యకు సాహిత్య దానము, అదేవిధంగా గురు జపము, అమ్మవారి యొక్క ఆరాధన వీరికి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. తులారాశి వారు ఏది తగ్గించుకుంటే బాగుంటుందంటారు? చెప్తున్నా కదమ్మా, తులారాశి వారు ఖచ్చితంగా కూడా నేను అనేటువంటి, అంటే
మీరు తెలిసి మాట్లాడతారా కొందరు తెలియక మాట్లాడతారా అని కాదు, కానీ చాలా మట్టుకు నా మాటే సాగాలి అన్నట్టుగా ఉంటుంది. వీరితో మనం వాదించుకోలేము, వాదన తగ్గించుకుంటే బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద తులారాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.